అనుభవించి తీరాల్సిందే. అందుకే వాళ్ళందరూ అంటూ ఉంటారు వాడి పాపం పండిందిరా అని. నిజంగానే ఇప్పుడు ప్రధానంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయినటువంటి ప్రధానంగా ఇద్దరు వివాదాస్పద ఎమ్మెల్యేలు, మొత్తం స్టేట్ అంతా కూడా వైసీపీకి సంబంధించి జగన్కో అందరూ వివాదాస్పద నాయకులే అయినప్పటికీ కూడా ఈ ఇద్దరు నాయకుల విషయంలో మాత్రం అసలు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా అసలు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళ అనుచిత తీరుపై కూడా అసలు వీళ్ళు ఎమ్మెల్యేలైనా ఎందుకు ఇట్లా ప్రవర్తించారు, కనీసం ఒక సభ్యత సంస్కారం అనేది కూడా లేదా, వాళ్ళు ప్రజలు ఎన్నుకోబడిన వ్యక్తులు కదా, ఎందుకు ఈ స్థాయిలో ప్రవర్తించారు అనేది దాదాపుగా ఏ ఇద్దరైనా సరే వారు మాట్లాడిన భాష, కెమెరాల ముందు వాళ్ళు ప్రవర్తించిన తీరు, అసెంబ్లీలో అతి జుగుప్సాకరంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులపై వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు ఎవ్వరూ కూడా అసలు మర్చిపోని వైనం. అయితే వాళ్ళెవరో కాదు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీ. మరి నేను అంటున్నట్టు కర్మ బూమరాంగ్ లాగా ఎప్పటికైనా వెనక్కి తిరిగి వస్తుంది. వాళ్ళు చేసిన పాపాలు కానీ, అక్రమాలు కానీ, అవినీతి వ్యవహారాలు కానీ, అనుచిత వ్యవహారాలు కానీ ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడి పుట్టపగిలే సమయం ఆసన్నమైంది. నిజంగా చెప్పాలి అంటే పాపం పండింది. వివరాల్లోకి వెళితే ప్రధానంగా గత వైసీపీ హయాంలో ఇంకా ఏముందిలే, అంతా మనమే, ఇంకో 20-30 ఏళ్ళు మనమే ఉంటాము, మనం ఆడిందాట పాడింది పాట అని అనుకున్నారో ఏమో, నోటికి ఏ స్థాయిలో పనిచెప్పారో అలాగే వాళ్ళు చేసినటువంటి నియోజకవర్గాల్లో అక్రమాలతో జోబులో కూడా నోట్ల కట్టలు నింపుకున్నారు. ప్రధానంగా గుడివాడలో వివరాల్లోకి వెళితే, గుడివాడలో అప్పుడు జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏదైతే కాలనీలు ఏర్పాటు చేశారో అక్కడ ఈ మట్టి నింపే కార్యక్రమాల్లో ప్రధానంగా అప్పుడున్నటువంటి కొడాలి నాని ఎమ్మెల్యే అప్పుడు ఎవరైతే వ్యవహరించారో ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖజానా నుంచి డ్రా చేశారు. ఎట్లా డ్రా చేశారు అంటే, ఈ జగనన్న కాలనీల నిర్మాణాల్లో మట్టి నింపడానికి సంబంధించిన వ్యవహారంలో చేసిన పని గోరంతా, కానీ దోచేసింది కొండంతా. అంటే మట్టి అంతా కూడా మేము చదును చేస్తున్నాము, సాఫీ చేస్తున్నాము అంటూ చెప్పి దాదాపుగా 7-8 కోట్ల రూపాయల పనులే చేసి 40 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 35 కోట్ల రూపాయల పైచీలకు డబ్బుని ఖజానా నుంచి డ్రా చేసి జోబులు నింపుకున్న వ్యవహారం ఇప్పుడు వెలుగు చూసింది. దీనిపై పూర్తి స్థాయిలో కూటమి సర్కార్ ఆధారాలన్నీ సేకరించింది. వారికి సంబంధించి ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే, ఈ మట్టి పనులు చేశామని చెప్పి ఏదైతే చెప్తున్నారో ఆ డ్రా చేసిన అమౌంట్ కూడా వివిధ మనుషులకి సంబంధించిన అకౌంట్ల ద్వారా ఓపెన్ చేసి వాటన్నిటినీ కూడా డ్రా చేశారు. ఇంత పెద్ద అమౌంట్లన్నిటికీ కూడా ఇలా అకౌంట్లో పట్టడంతో జిఎస్టీ వాళ్ళకి నోటీసులు ఇచ్చింది, ఇంత అమౌంట్లకి సంబంధించి వివరణ ఇవ్వండి. దాదాపుగా పడిన వ్యక్తులందరూ కూడా అసలు ఇంత అకౌంట్లో మనకు డబ్బులు ఎప్పుడు బండి అని చెప్పి వెళ్ళి వాళ్ళని అడగడం, తర్వాత ఈ వ్యవహారాలన్నీ బహిర్గతం అవడంతో ఒక్కొక్క అంశం ఇప్పుడు వెలుగు చూస్తోంది. ప్రధానంగా ఖజానాని కొల్లగొట్టిన అంశం, ప్రజల సొమ్ముని ఏ స్థాయిలో వీళ్ళు నోటికి ఎలా పనిచెప్పారో జోబులో కూడా అలాగే నింపేసుకున్న వ్యవహారం గుడివాడలో వెలుగు చూస్తోంది. ఇదే కాకుండా మరొక వివాదాస్పదంగా అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం కూడా చాలా సీరియస్గా చర్చనీయాంశంగా ఉంది. గన్నవరంలో ప్రధానంగా ఆయన అనుచితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించడం కానీ, లేకపోతే క్వారీలు నిర్వహించిన వాళ్ళని బెదిరించడం కానీ, ఇవే కాకుండా మట్టిని ఏ స్థాయిలో తవ్వి దోచుకున్నారో, సొమ్ము చేసుకున్నారో ఆ వ్యవహారం, గన్నవరం కానీ, బాపులపాడు, ఈ ప్రధానంగా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మట్టి దోచుకున్న వ్యవహారం, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ప్రభుత్వం సేకరించింది. ఇదే కాకుండా ఇప్పటికే వల్లభనేని వంశీకి సంబంధించిన ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ గన్నవరంలో మట్టి గ్రావెల్ తవ్వకాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ కొనసాగుతోంది. 179 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. 90.38 కోట్ల రూపాయలు రికవరీకి చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా ప్రధానంగా మనకు సమాచారం అందుతోంది. అలాగే విజిలెన్స్ రిపోర్ట్ రాగానే కూడా ఈ కేసన్నిటినీ కూడా సిఐడికి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలో కూడా మంత్రి కొల్లు రవీంద్ర గత ప్రభుత్వ హయాంలో గ్రావెల్ మట్టి తవ్వకాలపై కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. విజిలెన్స్ విచారణ పూర్తి అవ్వగానే కూడా ఈ కేసన్నిటిపై కూడా
సిఐడి విచారణ, ఏసీబీ విచారణకి అందించే అవకాశం ఉంది. అలాగే అరెస్టుల వ్యవహారం కూడా ఉండొచ్చు. ప్రధానంగా ఇప్పటికే వంశీకి సంబంధించిన అనుచరులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో కూడా అరెస్టులు కొనసాగాయి. ఇదే కాకుండా వంశీపై నకిలీ పట్టాల కేసు కూడా గతంలో ఆయనపై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆ వ్యవహారం కూడా ఉచ్చుబిగిసే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో తెలియట్లేదు, కానీ పూర్తి స్థాయిలో ఆధారాలతో వీళ్ళని ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో డిసెంబర్లో అరెస్టుల పర్వం ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కోర్టులకు హాజరవుతున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, ఎవరికి ఎలా వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. మొన్న ఆ మధ్య వార్తల్లో కూడా మనం చూసాం, మన అనుచరులకే లాయర్లుగా కూడా డ్రెస్లేసి తీసుకొచ్చిన వ్యవహారం. మొత్తానికైతే ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వారందరికీ కూడా పూర్తి ఆధారాలతో, హంగు ఆర్భాటం లేకుండా పూర్తి ఆధారాలతో ప్రభుత్వం ఫిక్స్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈసారి ఆ వంతు వల్లభనేని వంశీ, కొడాలి నానికి వచ్చిందా? అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, ఇప్పటికే కొంతమందిని మనం చూస్తున్నాం అనుచితంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయిన వీళ్ళందరికీ కూడా కేసెస్ ఇష్యూ చేసినా కూడా వాళ్ళు కనీసం విచారణకు కూడా హాజరవట్లేదు, తప్పించు తిరుగుతున్నారు. మరి ఇది కూడా అలాగే అవుతుందా లేదా ఎంత సీరియస్గా ఉన్నారు అన్నీ చర్చిద్దాం. నిజంగా పాపం పండిందా?